హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ప్రేమరాజు ఎన్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఆధునిక తెలుగు కవుల్లో స్థానం పొందిన కవి గుర్రం జాషువా గారు పుట్టినరోజు అండి ఈరోజు. కాబట్టి ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని వెనుగొండ మండలం చాటగడ్రపాడు అనే గ్రామంలో జన్మించారు. జాషువా గారి తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందినవారు. తండ్రి యాదవులు, తల్లి మాదిగ కులాలకు చెందినవారు. తండ్రి పాస్టర్గా పనిచేసేవాడు. ఈ విషయం చాలు మూఢాచారాలలో నిండిన సమాజంలో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కోవడానికి. జాషువా గారి బాల్యం వినుకొండ గ్రామంలోని పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోవడానికి బడిలో చేరిన తరువాత జాషువా గారికి కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే జాషువా గారు ఊరుకునేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్గాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే తిరగబడి వాళ్ళని కొట్టేవాడు. 1910లో మేరీ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే సంవత్సరంలో మిషనరీ పాఠశాలలో నెలకు ₹3 జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి 1915, 1916 అక్కడ సినిమాల వాచకునిగా పనిచేసేవాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలోని కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. ఆ తర్వాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయునిగా 10 సంవత్సరాల పాటు పనిచేశాడు. తర్వాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశాడు. ఇంకా 1957, 1959 మధ్యకాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశాడు. ఒకసారి వినుగొండలో జరిగిన అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయన్ని అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇదొక మచ్చు మాత్రమే. అంటరాని వాడనని హిందువులు ఈసడిస్తే క్రైస్తవుడై ఉండి హిందూ మత సంబంధిత రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయనను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికతం వైపు జరిగాడు. జాషువా గారు జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేశారు. కానీ జాషువా గారికి చిన్నతనం నుండి సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు తర్వాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమ శాస్త్రి వద్ద మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా గారు 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికాలు రాశారు. జాషువా గారు రాసిన రచనల్లో ప్రముఖమైనవి గబ్బిలం, మేఘ సందేశం, దీర్ఘ విశ్వాసం, ఆంధ్రభోజుడు, కాందిశికుడు, తెరచాటు, చిన్ననాయకుడు, స్వయంవరం, కొత్త లోకం, క్రీస్తు చరిత్ర, నాగార్జున సాగరం అనే మొదలైన కవితా ఖండికాలు రాశారు. వీరు రాసిన రచనలన్నిటికీ గాను కవి విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడు. వీటన్నిటికంటే తిరుపతి వెంకట కవులలో ఒకరైన చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు జాషువా గారి కాలికి కండపడేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా గారు భావించారు. అలాగే 1964లో జాషువా గారు రాసిన క్రీస్తు చరిత్ర అనే సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నియమితుడయ్యాడు. అలాగే 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. అదే సంవత్సరం భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. ఇలా వీరు రాసిన రచనలకు ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకొని 1971 జూలై 24న గుర్రం జాషువా గారు మరణించారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.